నువ్వు శివుని మొక్కు రాముని మొక్కు అని పాస్టర్ ఎప్పుడు నీకు చెప్పిండు. కాళ్ళు లేవు కాబట్టి అతనికి కాళ్ళు ఇస్తాడు యేసు అని చెప్పాడు. మరి వచ్చాయా కాళ్ళు? రాలేవు. అప్పుడప్పుడు పోయి ఇంట్లో కూర్చుంటా అనేసి. మరి నీ ఇంట్లో పూజలు జరిగినప్పుడు పాస్టర్ వచ్చి కూర్చున్నాడా? పుస్తకాలు అన్ని వేసుకొని ఉన్నారు గలుగుతారు. పుస్తకాలు అది పుస్తకమే కాదని మేము చెప్తాం కదా. అమ్మిరా? అవునా. ఇక్కడికి ఎక్కడ వాళ్ళు వస్తారమ్మా చర్చికి? ఊరేడుంది ఇటు ఎట్లా పోవాలా? అది ఆదివాసులు ఉంటారా ఎక్కువ అక్కడ? అవునా. ఈ స్థలాన్ని మీరే ఇచ్చారా? అంటే పాస్టర్ చర్చి కట్టుకుంటాడని తెలిసి కూడా ఇచ్చిరా? మీరు హిందువులు కదా? హిందువులు కదా? తెనుగోళ్ళ అని అడగలేను, హిందువులు కదా. మరి అట్లాంటప్పుడు చర్చికి ఎందుకు ఇచ్చిరు మీరు? ఇచ్చిన మట్టిగా అప్పుడు ఇక బాగా అది ఉండే. చర్చికి పోతావు ఎప్పుడన్నా? పోరు నేను. ఇది పోయి కూర్చుంటా అన్నావు కదా నా తీన్ దగ్గర. ఎప్పుడన్నా వచ్చి కూర్చుంటాం కానీ పోం మేము. కూర్చున్నప్పుడు ఏమన్నా అంటాడా పాస్టర్? మంచి మాటలు ఏమన్నా చెప్తా ఉంటాడా? ఏమన్నా పనికొచ్చేటి చెప్తాడా? ఏం చెప్తాడు? అన్ని మంచిగా ఇట్లా వేయాలా అట్లా వేయాలా అంత దేవుడిది చెప్తాడు. ఇక మీరు బొట్టు పెట్టుకొని పోతారు కదా, మీరు పూజించద్దు అట్లా చెప్పడా? అట్లా చెప్పాడు. ఏమని చెప్తాడు? అన్ని చెప్తాడు. ఇక మీకు చెప్పేటి అని చెప్తాడు ఆ చర్చిలో ఉన్న. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. నేను ఇక్కడ గోమాత దగ్గర ఉన్నాను అని అనుకుంటున్నారా? కాదు కాదు, ఇప్పుడు ఎక్కడున్నానో చూపిస్తా పదండి. అమ్మదా ఈ చర్చి స్థలం మీరే ఇచ్చిరా? ఇట్లా ఇట్లా ఎండ ఉంది ఆడ. ఏం చేస్తాం, ఫస్ట్ చర్చి గుడి అని చెప్పి తీసుకున్నారు కానీ ఇక అప్పుడు కొంచెం తక్కువ ఉండే కదా పైసా. 20,000 అట్లా. ఇప్పుడు ₹1,00,000 పైన ఉంది. ఉన్నది. ఇప్పుడు నువ్వు అన్నావు కదా అప్పుడప్పుడు కూర్చుంటాను అనేసి. కూర్చున్నప్పుడు నువ్వు శివుని మొక్కు రాముని మొక్కు అని పాస్టర్ ఎప్పుడు నీకు చెప్పిండు? ఏమన్నారు, మనమే పోయి కూర్చున్నాం. కానీ మీ దేవుళ్ళ గురించి గొప్పగా చెప్పాడు. ఎవరి గురించి గొప్ప చెప్పుకుంటాడు? వాళ్ళ గురించి చెప్పుకుంటాడు. వాళ్ళ దేవుడు అంటే యేసయ్య అన్నట. యేసయ్య గురించి చెప్పుకుంటా. నువ్వు ఇప్పుడు మీ బాబుని బాగలేదు కుంటికాలు అని అన్నావు కదా, తీసుకెళ్తానన్నావు కదా, అక్కడికి వెళ్తే బాగా అవుతుందని చెప్పాడా? మంచిగా అవుతారు, మంచిగా నడుస్తారు, చేస్తారు. కాళ్ళు లేవు కాబట్టి అతనికి కాళ్ళు ఇస్తాడు యేసు అని చెప్పాడు. మరి వచ్చాయా కాళ్ళు? రాలేవు. రాలేవా? మనం అడగలేవా ఎందుకు రాలేవని? మనం నిత్యం పోయి కూర్చుంటే వస్తాయి అని అంటారు. రోజు పోయి కూర్చుంటే కాళ్ళు వస్తాయని చెప్పిండా? సరే నేను వస్తాను, మీ బాబుని రోజు తీసుకోవద్దు, ఇద్దరం కలిసి తీసుకోవద్దు. మరి కాళ్ళు తెప్పిస్తాడా? తెప్పియాడు, చెయ్యాడు. అదంతా అబద్ధం. అబద్ధమే కదా. అబద్ధాలు చెప్పి జనాల్ని మోసం చేస్తున్నారు. ఈ ప్రతిరోజు రమ్మంటున్నాడు. ప్రతిరోజు రమ్మన్నాడా? నీకు ఎప్పుడెప్పుడు రమ్మన్నాడు? ఆదివారం ఆదివారం రమ్మన్నాడు. ప్రతి ఆదివారం వచ్చి నువ్వు నమ్ముకుంటే అప్పుడు నీ కొడుకు కాళ్ళు వస్తాయని ఇట్లా. అంతేగా నువ్వేమన్నావు? ఇక మేము మోకటినే పని చేసినాము. అవునా. ఎందుకు ఎట్లా రావు? పోయినా రావు అవి. ఇక ఎన్ని తాకలు ఎన్నో లక్షలు పోసినా కానీ తాకగా మంచిగా గీడ నడిపిస్తాడంటే అంకర పడుతుంది. జై శ్రీరామ్ తమ్ముడు. అయితే ఇక్కడ ఉన్న ఈ చర్చి పాస్టర్ చాలా మందిని మన వాళ్ళని మతాలు మార్చాడు కదా, ఊర్లో ఉన్న హిందువుల్ని చాలా మందిని. ఇక్కడ ఉన్న ఆదివాసులకి మన ధర్మం గురించి తప్పుగా చెప్పి వీళ్ళ దాంట్లోకి తీసుకొచ్చినాడు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఫస్ట్ హిందువులే కదా, హిందువులే ఉన్నారు. ఇక్కడ ఈ స్థలం ఇచ్చినప్పుడు కూడా మీ వాళ్ళు చాలా మంది వద్దన్నారు. అయినా మీరు అప్పట్లో డబ్బులు లేక ఇచ్చేశారు. ఏదో దేవుడు అని ఇచ్చారు అని చెప్తున్నారు, కానీ ఇచ్చినప్పుడు దేవుడు అనుకున్నారు. ఇప్పుడు అదేంది ఏమని తెలిసింది? దయ్యమని తెలిసింది. అంతేనా కాదా? అంటారు. అయిపోయి మాకేం చేసేడుతున్నది అని సపడకోకున్నాం. అయిపోయి మాలస మంది అన్నారు గదానికి ఎటుకి ఇస్తున్నావు, ఎనికి మారు అన్నారు. కానీ మనం పైసలు తీసుకొని ఎనికి మారు, మేము ఇన్ని ఇయ్యత మంది ఎనికి మారితే నిజాయితీగా ఉండి ఫస్ట్ తెలియక అది గుడి లాంటిది అనేసి ఇచ్చేసి దాని తర్వాత తెలిసింది ఇది కాదు, మన దేవుళ్ళని ఇట్లా తిడుతా ఉంటారు అనేసి. కానీ నువ్వు అన్నావు కదా నేను అప్పుడప్పుడు పోయి ఇంట్లో కూర్చుంటా అనేసి. మరి నీ ఇంట్లో పూజలు జరిగినప్పుడు పాస్టర్ వచ్చి కూర్చున్నాడా? మరి నువ్వెందుకు పోతున్నావు? పోను. కొడుకు తిడతాడు, నా కొడుకు తిడతాడు. తిట్టంగా నువ్వు పోవుడు అవసరమా? పొల్లడు గట్లున్నాడు అని అత్తయ్య కదా. అట్లా ఉంటే ఎట్లా వస్తాయి కాళ్ళు? పుట్టుకతో వచ్చిన కాళ్ళు హాస్పిటల్లో నయం కానిది ఇక్కడ నయం చేస్తే హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అందరూ మూసేసుకోవాలి హాస్పిటల్స్. చిన్న విషయం మనకు తెలియదా అమ్మ? వచ్చినాం ఇండ్లకు అత్త మంచిగా అయితే అంటే మేము ఇడిసనే పెట్టేసి మేము అండ్లకు అయితే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి ఎవరెవరైతే వస్తున్నారో మేము ఇప్పుడు అక్కడ ఊర్లోకి వెళ్తున్నాము. వెళ్ళి వాళ్ళను అంటే ఈ పాస్టర్ ఎలా మతం మార్చాడో తెలుసుకొని వస్తాము. అలాగే వాళ్ళకి వీలైనంత వరకు మన హిందుత్వం గురించి చెప్పి మన హిందువులకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మేము ఇప్పుడు అదే ఊర్లోకి వెళ్తున్నాం, ఆ గిరిజన ప్రాంతాల్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమైనా వెళ్ళారు, వాళ్ళు వెళ్ళారు. మేము చెప్తాం ఇప్పుడు నీకెట్లా అయిపోయిన పోకు అని వాళ్ళకి కూడా అట్లనే చెప్తాం, మంచి మాటతోటే చెప్తాం, తిట్టామన్నమాట. పుస్తకాలు అన్ని వేసుకొని ఉన్నారు గలుగుతారు. పుస్తకాలు అది పుస్తకమే కాదని మేము చెప్తాం కదా, దేవుడి పుస్తకం కాదని చెప్తాము. చెప్పు వింటారేమో. సరేనా?
సరే మన విధంగా మేము చెప్తాము. సరే నువ్వు కూడా నీ కొడుకు చెప్పినట్టు విని పోకు, అప్పుడప్పుడు పోకు, ఎప్పుడు పోకు. నీ కొడుకుకి రావమ్మా, అవి మనకి పుట్టుకతో వచ్చినాయి కదా, ఏసు నమ్ముకుంటే రావు, ఇంకొకరు నమ్ముకున్నా రావు. పుట్టుకంతో వచ్చినాయి అవి ఆడ తక్కువ అవుతాయని. తక్కువ కావు, కానీ నీకు తక్కువ అయితే నమ్మించి నేను తీసుకుపోయి నెలలో దశభాగం తీసుకుంటా అనుకున్నాడు, కానీ నువ్వు కొంచెం తొందరగా కళ్ళు తెరుచుకున్నావు. రామ్మనగర్ మేము మన కొడుకులు అద్దన్నారు. పోకు ఇంకొకసారి, సరేనా? సరే తల్లి, జై శ్రీ. ఇగో ఇది ఇచ్చి నీ కొడుక్కి ఇయ్యు, సరేనా?